చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందంటే అసలు ప్రొసీజర్ అంతా ఎక్కడ స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అమ్మమ్మతో నేర్పించుకున్నటువంటి మామిడికాయ ముక్కల ఊరగాయ అని చెప్పుకోవచ్చు. ముక్కల పచ్చడి కదండి అమ్మమ్మ. సుమన, ఎండాకాలం వస్తుంది, మామిడికాయ ముక్కలు పచ్చడి పెడతాం రామ్మా. అమ్మమ్మ నాకు రాదు. నేను చెప్పిస్తాను రా. ఇంకంతకంటే అదృష్టమా? అదే కదా. ఇవన్నీ కావలసిన పదార్థాలు ఏమేమి? ఆవాలు, కారం పొడి, పసుపు పొడి, ఉప్పు, ఇంగువ, నూనె, మామిడికాయ ముక్కలు, మెంతులు. ఇన్ని సరిపోతాయా? చాలా కొంచెమేలే ఉండేది, లేకపోతే ఇంక 2 గింజలు వేస్తాలేండి. కొంచెమే చేస్తాను, స్పెసిఫిక్ గా చెప్తా అన్నారు అన్నమాట. ఏనా ఇవి? చాలు, ఇవన్నీ సరిపోతాయి. ఇంకా సరిపోతాయి. ఏం చేయాలి ముందుగా? ఆవాలు, మెంతులు వేపుకో. అంటే డ్రై రోస్ట్, నూనె వేయకుండా? మిరపకాయలు వేసుకో, నూనె వేసుకొని. మిరపకాయలు లేదు, కారం పొడి వేస్తున్నా. సరేలే, తిరువాతలోకి వేసుకుందులే. సరే. ఇవన్నీ సన్న మంట పెట్టి వేపు. సరే అమ్మమ్మ. సరిపోతాయి ఆవాలు కూడా? మెంతులు దోరగా వేపుకో. చూడండి, చాలా అనుకుంటా. చూడండి. అయ్యో దండిగాయలే. ఇప్పుడు ఏం చేస్తావంటే కారము, ఉప్పు, మెంతులు, ఆవాలు వేపిన, పసుపు పొడి వేపినవి, అదే మెంతులు ఆవాలు వేపినవి, పసుపు పొడి వేసి మిక్సీకి వేయాలి. ఉప్పు కూడా వేసేయచ్చా? ఉప్పు కూడా వేసేయి. చూడండి, అంతేనా? ఇప్పుడు నూనె పెట్టి తిరువాతేనా? నూనె సుమారుగా ఉండాలనా? కొంచెం వెయ్యి, చాలులే. చాలు. పచ్చడికి తిరువాత వేస్తున్నాం. ముందుగా ఆవాలు కొద్దిగా వేపడానికి వేసుకున్నాం, కొద్దిగా తిరువాత మిగిలించుకోవాలి. చిటపట అన్న తర్వాత కొంచెం వేయినా బానే? చాలులే. ఇప్పుడు వేసేనా? సో పొట్టు తీసి తరిగి పెట్టుకున్నాను అనమాట. ఈ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం వేపు ముక్కలు, కొంచెం ఇట్లా అది చూడు, చేత్తో చెక్క దాంతో తీసుకో. ఓ ముక్క తీసుకో చాలు. కొంచెం చల్లగాని చూడు. నువ్వే. నాకు తెలీదు. వేడుందా? అయిందిలే. అయిందా? అయింది. నోట్లోకి వేసుకోండి అట్లా. చాలే, వేసుకొని చూడండి అట్లా. తినమంటే ముక్కుకంతా పట్టించుకుంటుంది. ఫస్ట్ క్లాస్ కుంది. అవునా? ఇంకా రాజ్యలక్ష్మి నేర్పిస్తే ఇంకా ఎదురుందా?
అమ్మమ్మ పర్ఫెక్ట్గా నేర్పించారు. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఇవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నమాట, తరతరాల నుంచి వస్తున్న రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.